నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నాం. కాళేశ్వరం కావచ్చు, లెండి కావచ్చు, మీ దగ్గర ఇప్పుడు నాగులమడుగు కావచ్చు, ఇంకోటి కావచ్చు చేసుకుంటున్నాం. ఒక ఏడాది నర్థం లోపల చాలా వరకు కంప్లీట్ అయిపోతాయి మన ప్రాజెక్టులు. ఇప్పుడు పైసలు పెట్టినాం, చాలా పెట్టినాం, 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మిగిలినవి కూడా ఖతం చేస్తే 1 కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయి. పొగులుకు చూడకుండా మనం వ్యవసాయం చేసే పరిస్థితి వస్తాం. అట్లా వచ్చినప్పుడు అద్భుతమైన పంటలు పండుతాయి కానీ గిట్టుబాటు ధర రావాలి. ప్రతిదానికి రావాలంటే ఉట్టిగా మాటలు చెప్తే కాదు. నిన్న మొన్న చెప్తున్నా, మీరు కూడా బహుశా టీవీలలో చూడొచ్చు. క్లియర్గా చెప్తా ఉన్నా నేను. మన గ్రామాలలో ఉండే మహిళా సంఘాలను బాగా యాక్టివేట్ చేసి, ఐకేపీలో ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసి, ఎక్కడికక్కడనే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలి. సపోజ్ మీ కాటన్ పండుతుంది, ఇక్కడనే మీకు మంచి టెక్స్టైల్ పార్క్ లాంటి చిన్న మినీ టెక్స్టైల్ పార్క్ వచ్చినా ఇక్కడిక్కడనే మీకు పని జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ సోయాను కూడా తీసుకొని ఇక్కడనే పనిచేసే మిల్స్ వస్తే మీకు లాభం జరుగుతుంది. ఆ పద్ధతులలో ఎక్కడ ఏ పంట పండుతుందో మొత్తం రాష్ట్రాన్ని విభజన చేసి ఆ పంటలకు అక్కడికక్కడనే తీసుకునేటట్టు తయారు చేసేటట్టు మన ఐకేపీ సంఘాలే మినిమం సపోర్ట్ ప్రైస్కు, అంటే ఉచిత ధరలకు కొనేటట్టుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. రాబోయే టర్మ్లో ఇప్పుడు అదే జరగబోతుంది, మీరు చూడబోతారు. అటువంటి మంచి పనులు మీ దగ్గర కూడా జరుగుతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సంక్షేమం విషయంలో మనం నంబర్ 1 ఉన్నాం. పెన్షన్లు 1000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్యం పథకం కింద ఇలా 1,116 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. హాస్పిటల్కి పోతే ప్రసవాలకు డబ్బులు ఖర్చు కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ మంచిగా చేయించి, కేసీఆర్ కిట్స్ ఇచ్చి అనవసరమైన ఆపరేషన్లు చేయకుండా పరిశుభ్రంగా మలబాలు వచ్చేటట్టు అమ్మఒడి వాహనంలో తెచ్చి వాళ్ళ ఊళ్ళలో తీస్తా ఉన్నాం. మీరందరూ చూస్తున్నారు, ఎప్పుడు చరిత్రలో ఏ గవర్నమెంట్ చేయలే. హైదరాబాద్లో లేదా నిజామాబాద్లో పెద్ద హాస్పిటళ్లలో పేదలు చచ్చిపోతే నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే అంబులెన్స్ పెట్టి వాళ్ళని తెచ్చి ఇంటికాడ దించిపోతా ఉన్నాం. ఎప్పుడు ఎవరు ఆలోచించేయలే. వృత్తి పని వాళ్ళని కూలిపోయినాయి. సమైక్య రాష్ట్రంలో ఎవరు పట్టించుకోలే. యాదవ సోదరుల గురించి ఏం జరిగిందో మీకు తెలుసు. 70 లక్షల గొర్రెలు తెచ్చి పంచినాం. మీ ప్రాంతంలో కూడా వచ్చినాయి. ఈత కార్మికులకు కూడా సాయం చేసినాం. చేనేత కార్మికుల బాధలు తగ్గినాయి. కొంతవరకు వాళ్ళు ఇప్పుడు చచ్చిపోతలేరు. ఆత్మహత్యలు బంద్ అయిపోయినాయి. ఈ విధంగా వృత్తి పని వాళ్ళని నిలబెట్టుకుంటూ రైతాంగం కోసం ప్రత్యేకంగా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇలా తెలంగాణ. ఇంకెక్కడ ఈ దేశంలో ఎక్కడ కూడా ఇయ్యరు. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, ఈ 2 పథకాలు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేవు. రైతులంటే నిర్లక్ష్యం, ఇప్పుడు పట్టించుకోలే. కానీ ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా, అందుకే నేను ఆయనకు లక్ష్మీపుత్రుడు అని కూడా పేరు పెట్టినా. కారణం ఏంటంటే ఆయన హయాంలో మంచి పనులు జరిగినాయి. రైతుల కోసం చాలా మేలు జరిగింది. రైతు బీమా, పావెకరం ఉన్న రైతు కానీ అద్దెకరం ఉన్న రైతు కానీ ఆయన మామూలుగా న్యాచురల్గా సహజ మరణం పొందినా కూడా వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు వచ్చి జమ అయిపోతాయి వారం 10 రోజులలో. ఇప్పటి వరకు దాదాపు 3,900 మందికి ఈ సాయం అందింది రాష్ట్రం లోపల. ఆ విధంగా రైతు బీమా తెచ్చినాం. రైతు బంధు కూడా ఎకరానికి ఒక 4,000 రూపాయల చొప్పున ఒక్కొక్క పంట చొప్పున సంవత్సరానికి 8,000 ఇచ్చుకుంటా ఉన్నాం. 2 విడతలుగా అయిపోయింది. మీకు తెలుసు, పోయినసారి మీకు చెక్కులు ఇచ్చినారు. ఇప్పుడు ఎలక్షన్ రూల్స్ కాబట్టి బ్యాంకులలో వేస్తా ఉన్నారు. దాదాపు 30-40 లక్షల మందికి వచ్చింది. ఇంకా కొద్దిమంది రావాల్సింది ఈ వారం 10 పూటలలో. అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ రకంగా రైతు బీమా, రైతు బంధు పథకాలు కూడా దేశంలో ఎక్కలేనట్టు మనం తెచ్చుకున్నాం. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, మనమే గెలుస్తున్నాం అని ఏం డౌట్ లేదు. 100 సీట్ల పైచీలకు మెజార్టీ వస్తుందని చెప్పి అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. పెన్షన్లన్నీ కూడా ఖచ్చితంగా 100% పెంచుకుందాం. 1000 ఇచ్చే పెన్షన్ 2,016 చేసుకుందాం. వికలాంగులకు ఇచ్చే 1,500 3,016 రూపాయలు ఇచ్చుకుందాం. నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు 3,016 రూపాయలు వాళ్ళకి ఇచ్చుకుందాం. రైతు బంధు స్కీమ్ కూడా 4,000 8,000 కాకుండా 5,000 చొప్పున ఇచ్చే సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు మన రైతులకు అందించుకుందాం. కరెంటు కూడా నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, కేసీఆర్ బతికినంత వరకు రైతుల బ్యాంకులలో తలా 5 లక్షలు 10 లక్షలు సిలక్ డిపాజిట్ జమ అయ్యే వరకు మీకు ఖచ్చితంగా ఫ్రీ కరెంట్ సప్లై చేస్తాం. రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే నేను కాపోనే, నేను రైతునే, నాకు తెలుసు రైతు బాధ ఏందో. మీకు తెల్లబడలు వేసుకొని తువాలేసుకొని తిరుగుతాం భుజం మీద. కానీ ఎవ్వరికి కూడా అప్పులు లేకుండా లేరు. 4 లక్షలు 3 లక్షల అప్పుల్ని. ఆ అప్పులు తీరాలి, నిజంగా తీరాలి. వాటి డూప్లికేట్ మోడల్ కాదు, పంచభుజం చేసుకొని తిరుగుడు కాదు. నిజంగా అప్పులు తీరి బ్యాంకులలో మళ్ళా డబ్బులు జమ కావాలి.
ఆంధ్ర రైతుల కన్నా మేలైన రైతులం కావాలి మనం. ఒకప్పుడు మన ముఖం తెలివైతుంది, అప్పుడు తెలంగాణ బాగుంటుంది. నిజమైన బంగారు తెలంగాణ అంటే గదే. దానికోసమే ఇవాళ నేను తనలాడుతా ఉన్నా. ఎప్పుడు చరిత్రలో మీరు చూడలే, మీ ఊళ్ళకే పంపించి గవర్నమెంట్ అధికారులను పంపించి మీకు చేతిలో పాస్బుక్లు పెట్టించినాం. అనుకున్నారా మీరు ఎప్పుడైనా చరిత్రలో? గతంలో జరుగుతా అనుకున్నామా? జరగలే. కొద్దిగంత పంచాయతీలు మీ దగ్గర జుక్కల్లో కూడా ఉన్నాయి. 2 పంచాయతీలు కొన్ని తగరారున్న భూములై పార్ట్ బి ఫైనల్ చేయాల్సి ఉంది. అదేవిధంగా అడవి భూముల్ని మీ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అడవి భూములు ఒక ఇక్కడనే లేదు, పోచారం గారి దగ్గర ఉంది, బాన్సువాడలో, ఎల్లారెడ్డిలో ఉంది, మీ జూకల్లో ఉంది, అట్లనే నిజాం మన ఆదిలాబాద్ జిల్లా ఉంది, వరంగల్ జిల్లాలో ఉంది, ఖమ్మం జిల్లాలో ఉంది. పెద్ద మనుషులు గతంలో పనిచేసిన వాళ్ళు పట్టించుకోలేదు, దాన్ని పరిష్కారం చేయలే. కానీ నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, మొత్తం ఇది ఈ అటవీ పంచాయతీ ఎక్కడెక్కడనైతే ఏ తాలూకా ఏ జిల్లాలో అయితే ఉందో చీఫ్ సెక్రటరీని మొత్తం సెక్రటరీలను అవసరమైన మంత్రులను తీసుకొని నేనే వచ్చి కూర్చొని ఎలక్షన్ అయిన తర్వాత ఒక 6-7 నెలల్లో వాటి పరిష్కారం చేసేసి వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పిస్తాం. ROFR కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, వాళ్ళకు కూడా సదుపాయం రావాలి. వాళ్ళకు కూడా రైతు బీమా వర్తించాలి, రైతు బంధు వర్తించాలి, క్రాప్ లోన్ దొరకాలి, వాళ్ళకు కూడా అన్ని రకాల బతకాలి. కాబట్టి వాళ్ళ సమస్య కూడా తీరుస్తామని మనవి చేస్తా ఉన్నా. అన్ని వర్గాలు, మనకు కులం లేదు, మతం లేదు, అందరి కోసం మనం పనిచేస్తా ఉన్నాం. మనకు చాలా బాధ గుండెలో ఉన్నది, మన దళితులు గిరిజనులు బాగుపడాలి. వాళ్ళు బాగుపడేదాకా ఈ దేశం బాగుపడదు, అసంతృప్తి పోదు. దళిత గిరిజనుల కోసం కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపకల్పన చేస్తా ఉన్నాం. వచ్చే టర్మ్లో ఆ కార్యక్రమాలన్నీ మీ ముందుకు వస్తాయని నేను మనవి చేస్తా ఉన్నా. ముస్లిం సోదరులు చాలా పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు బాగుపడాలి. ఏ ప్రభుత్వం కూడా పనిచేయలే, ముస్లింల యొక్క ఓట్లు తీసుకున్నారు కానీ పనిచేయలే, ఏకైనా పనిచేయలే. ముస్లిం వర్గాలు ఎంత పేదరికంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు, మన కడుపులో కూడా బాధ ఉంది. ఎందుకంటే ఎవరమైనా సరే 2 పూటలు తినాలి, పండాలని కోరుకుంటాం. మన పెద్దలు మనకు అదే చెప్పింది, మన ధర్మం అదే చెప్పింది, అందరూ శాంతిగా ఉండాలని చెప్పారు. ఇలా ముస్లిం పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం, బీసీల కోసం తెచ్చినాం, అదేవిధంగా గిరిజనుల కోసం తెచ్చినాం, ఎస్టీల కోసం తెచ్చినాం. ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్నాం. బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ స్కూళ్లు. ముస్లిం సోదరుల బిడ్డలైతే అద్భుతంగా చదువుకుంటా ఉన్నారు. 50,000 మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు, బాలురు కావచ్చు, బాలికలు కావచ్చు. ఒక 10 ఏళ్ల తర్వాత ఈ పేద వర్గాల పిల్లలు అమెరికాతోని, లండన్తోని, జపాన్తోని కొట్లాడేటువంటి శక్తి వాళ్ళ లోపల వస్తుంది. వాళ్ళు సెల్ఫ్గా కెపాసిటీ వస్తుంది, అద్భుతమైన పౌరులుగా వాళ్ళు తయారవుతారు. అటువంటి తెలంగాణ తయారైతేనే అది బంగారు తెలంగాణ. 1 కోటి ఎకరాలు పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి, కుటుంబ తయారీ ఉండద్దు, గుండాగిరి ఉండద్దు, కబ్జాలు ఉండద్దు, ల్యాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, రాజకీయ అవినీతి పూర్తిగా అంతరించిపోవాలి, పల్లెలు ప్రశాంతంగా ఉండాలి, హరితహారం ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరిగి మొత్తం పచ్చగా ఉండాలి. అది బంగారు తెలంగాణ. దాని దిశగానే మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన నదులలో మన వాటా ఉంది, మన నీళ్లున్నాయి, మన హక్కులున్నాయి. మీ బిడ్డగా కేసీఆర్గా తలకాయ పోయినా సరే కానీ నేను ఎక్కడ రాజీ పడా, ఖచ్చితంగా 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాల్సిందే. బ్రహ్మాండంగా మన రైతులు, మన పేదరికం పోవాల్సిందే. ఆ రకంగా మనం ముందుకు పోవాల్సిందే. షిండే గారు మీకు తెలుసు, ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యాధికుడు, సిన్సియర్ వ్యక్తి, మీ అందరి సేవలో ఉన్నాడు ఆల్రెడీ. దయచేసి షిండే గారిని ఆయన కారు గుర్తుకు ఓటేసి పెద్ద మేయాటితోని గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈసారి గతసారి కూడా 9/9 గెలిచినాం మనం నిజామాబాద్లో. ఈసారి కూడా 9/9 గెలుస్తామని ఈరోజు పొద్దున బయలుదేరే టైంలో నాకు సర్వే చేసేవాడిని నేను అడిగినాను. నేను ఇలా 7 నియోజకవర్గాలు పోతున్నా, నిజామాబాద్లో ఒక 2, మెదక్లో 5, వాటి పరిస్థితి ఏందని అడిగినాం. 73%తో శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారు బాన్స్వాదులు అని చెప్పినారు. జుక్కలకు వస్తే 68% ఓటుతో షిండే గారు గెలుస్తున్నారని చెప్పినారు. మరి మీ ప్రేమ ఉంది, అందుకోసమైన నా ఎంబడబడి కొట్లాడి ఆ నాగమడుగు లిఫ్ట్ శాంక్షన్ చేసినాడు. మన ఫౌండేషన్ ఇస్తాడని నేనే చెప్పిన, మనకు అబద్ధాల ఫౌండేషన్లు వద్దు, దుఃఖగా షిండే గారు ఎలక్షన్ తర్వాత వేసుకుందాం, మన గవర్నమెంట్ వస్తాం, నువ్వేం చిన్నవోగా కూడా చెప్పినాడు. ఎన్నికల తర్వాత నేనే వచ్చి ఆ లిఫ్ట్కు శంకుస్థాపన కూడా చేసి మీకు ఏడాది లోపల దాన్ని కంప్లీట్ అయ్యేటట్టు కూడా డబ్బులు ఇచ్చి నేను నిర్మాణం చేపిస్తాను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ బిజ్జన్వాడి ఆనికట్టు కూడా నిర్మిస్తే అక్కడ ఒక 2,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది, దాన్ని కూడా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. లంబాడా సోదరులు మా తండాలో మా రాజ్యం అన్నారు, ఎవ్వడు పట్టించుకోలేదు నీళ్ళ. ఈరోజు 20 తండాలు జుక్కల్ నియోజకవర్గంలో కూడా గ్రామ పంచాయతీలు చేసినాం. గత 50-60 ఏళ్ళు ఎవరు చేయలే కానీ మొట్టమొదటిసారి ప్రభుత్వం చేసింది.
కాబట్టి ఆ విధంగా ఎస్టీలకు ముస్లింలకు వచ్చే రిజర్వేషన్ కూడా నిన్న మొన్న చెప్పినా మీరు పేపర్లో చదివి ఉంటారు. నాకు ఇంకా చాలా గ్రామాలు పోవాలి కాబట్టి అది కూడా ఖచ్చితంగా సాధించి పెడతా అని చెప్పి గిరిజన సోదరులకు ముస్లిం సోదరులకు కూడా మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా షిండే గారిని గెలిపించి మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో జుక్కల్ నియోజకవర్గం కూడా పెద్ద బాధ్యత వహించాలి, పెద్ద పాత్ర వహించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి షిండే గారిని పెద్ద మేయర్తో గెలిపించమని కారు గుర్తు ఓటేయమని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.